మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో మరణించిన విషయం మనకి తెలుసు. జనవరి 28 బుధవారం ఉదయం సమయంలో లియర్ జెట్ 45 విమానం ముంబై నుంచి బారామతి వెళ్తూ కుప్పకూలింది. కానీ ఈ ప్రమాదం జరిగిన తీరు, వాతావరణం వంటి కొన్ని అంశాలు సందేహాలు కలిగిస్తున్నాయి. జనవరి 28 ఉదయం 8:10 ముంబై నుంచి బయలుదేరిన లియర్ జెట్ 45 విమానం బారామతి ఎయిర్ స్క్రిప్ట్లో ల్యాండింగ్కు ప్రయత్నించింది. మొదటి ప్రయత్నంలో రన్వే కనిపించట్లేదని, పొగమంచు ఉందని పైలట్ చెప్పడంతో ఒక రౌండ్ వేసి రమ్మన్నారు. దాంతో విమానాన్ని గాల్లో ఒక రౌండ్ చక్కర్లు కొట్టించారు. రెండో ప్రయత్నంలో ఉదయం 8:45 సమయంలో విమానం రన్వే కనిపిస్తోందని పైలట్ చెప్పారు. దాంతో ల్యాండ్ చేయమని ఏటీసీ ఉద్యోగులు చెప్పారు. కానీ ల్యాండింగ్కు అనుమతి లభించిన తర్వాత పైలట్ల నుంచి ఎలాంటి రీడ్ బ్యాక్ రాలేదు. సరిగ్గా 1 నిమిషం తర్వాత విమానం కుప్పకూలి మంటలు, పేలుళ్లు వచ్చాయి. హైవే సమీపంలో జరిగిన ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రమాద సమయంలో బారామతి ఎయిర్ స్క్రిప్ట్లో దట్టమైన పొగమంచు ఉండడంతో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పైలట్ మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్వే కనిపించడం లేదని ఏటీసీకి తెలిపారు. రెండో ప్రయత్నంలో రన్వే కనిపిస్తుందని చెప్పారు. అప్పటికే టైం ఉదయం 8:45. సాధారణంగా ఆ టైంలో పొగమంచు పెద్దగా ఉండదు, ఎండ వచ్చేస్తుంది. పైగా రన్వే కనిపిస్తుందని చెప్పిన పైలట్ రన్వేపై విమానాన్ని ఎందుకు ల్యాండ్ చేయలేదు? ఎందుకు హైవేకి దగ్గరలో విమానం కూలిపోయిందనేది తేలాల్సిన ప్రశ్న. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో అయితే చెప్తున్నారు. ప్రమాదానికి ముందు పైలట్ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్, డిస్ట్రెస్ సిగ్నల్ రాలేదు. సాధారణంగా ఎమర్జెన్సీ సమయంలో పైలట్ మేడే మేడే అంటారు. అది అత్యంత ఎమర్జెన్సీకి గుర్తు. రెండో ల్యాండింగ్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఏటీసీకి ఎలాంటి రీడ్ బ్యాక్ ఇవ్వలేదు. కనీసం ల్యాండ్ అవుతున్నామని కూడా చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే విమానం కూలిపోయింది. ఇది దర్యాప్తులో పెద్ద సందేహాన్ని కలిగిస్తోంది. ఏటీసీ రన్వే 11 పై ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చింది. రన్వే కనిపిస్తుందని కూడా పైలట్ చెప్పారు. మరి విమానాన్ని రన్వేపై కాకుండా హైవేపై ల్యాండ్ చేసినట్లుగా సీన్ కనిపిస్తుంది. హైవేకి దగ్గరలోనే విమానం కూలిపోయింది. హైవే సీసీటీవీలో ఈ ప్రమాదం రికార్డ్ అయింది. అందులో చూస్తే అక్కడ పొగమంచు ఉన్నట్లు కనిపించట్లేదు. వాతావరణం బాగానే ఉంది. కానీ పైలట్ ఎమర్జెన్సీగా రోడ్డుపై ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. కానీ అధికారులు మాత్రం విమానం రన్వే వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఇది మరో తేలాల్సిన విషయం. సీసీటీవీ ఫుటేజ్ చూసిరా లేక స్థానికులు చెప్పిన ప్రకారమైన చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. విమానం కూలిన తర్వాత వెంటనే 2 పెద్ద పేలుళ్లు వచ్చాయి. ఆ ప్రాంతం మొత్తం పెద్ద మంటలు, పొగ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని క్షణాలకి దాదాపు 4 నుంచి 5 సార్లు పెద్ద పేలుళ్లు జరిగాయి. ఇంధన ట్యాంకులు, ఇతర భాగాలు పేలడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇంత తీవ్రంగా పేలుళ్లు రావడం సహజమేనని నిపుణులు అంటున్నారు. కానీ కొందరు ఈ పేలుళ్లపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అజిత్ పవార్ మరణం వెనుక రాజకీయ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇది జాతీయ నష్టం, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ నుంచి ఎవరో బీజేపీని వదిలేస్తానని చెప్పినట్టు విన్నానని ఆమె అనడంతో వివాదం రేగింది. అజిత్ పవార్ బీజేపీతో కూటమిని వదిలేస్తానని ఆమెతో అన్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇకపోతే అజిత్ పవార్ మరణంపై డీజీసీఏ, విమానయాన శాఖ పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాయి. బ్లాక్ బాక్స్ రికవరీ, పైలట్ కమ్యూనికేషన్ పరిశీలన జరుగుతుంది. విపక్షాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా? పొగమంచు వల్ల జరిగిందా? ప్రమాదం వెనుక కుట్ర ఏదైనా ఉందా అనే అన్ని అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కొంతమంది కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. ఇటీవలి బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అజిత్ పవార్ బీజేపీతో కూటమిగా ఉన్న మహాయుతి నుంచి బయటకు వచ్చి శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 2 ఎన్సీపీల కలయిక వల్ల పెద్దగా అనుకూల ఫలితాలు రాలేదు. కానీ అజిత్ పవార్ తీరుపై మహాయుతిలో అభ్యంతరాలు వచ్చాయని తెలుస్తోంది. దానికి ఈ ప్రమాదానికి డైరెక్ట్ సంబంధం లేకపోయినా కొంతమంది ఇలాంటి అన్ని కోణాలను లెక్కలోకి తీసుకొని దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
మమతా బెనర్జీ మాత్రమే కాదు, మరికొందరు విపక్ష నేతలు రాజకీయ కుట్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులైన పైలట్లు స్పష్టమైన అనుమతులు ఉన్నా ప్రమాదం ఎందుకు జరిగిందనే ప్రశ్నలు బలంగా ఉన్నాయి. దర్యాప్తు ఫలితాలు వచ్చాకే అసలు నిజం అనేది బయటపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.